వీరాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. అనేక వడపోతుల తర్వాత వైసీపీ ఇప్పటి వరకు 6 జాబితాలను రిలీజ్ చేసింది. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పాత జాబితాలో మరో చోట టికెట్ పొందిన నాయకులు తాజా లిస్టులో వెనక్కి వచ్చేశారు. దీంతో వైసీపీ పెద్దలు మొదట్లో ఏం ఆలోచించారు, ఇప్పుడు ఎందుకు రివర్స్ అయ్యారు అనేది పెద్ద ప్రశ్న. పాత జాబితాల ప్రకారం తిరుపతి లోక్సభ సభ్యుడిగా ఉప ఎన్నికల్లో గెలిచిన గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీకి పంపారు వైసీపీ పెద్దలు. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీగా ఖరారు చేశారు. అయితే ఈ నిర్ణయం ఇద్దరికీ రుచించలేదు. గురుమూర్తి కామన్ గా ఉన్న కోనేటి ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై ఫుల్ ఫైర్లో ఉన్నారు. దాంతో లెక్కలు మారిపోయాయి. సత్యవేడు నుంచి గురుమూర్తి తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వచ్చేస్తే సత్యవేడులో నూకతోటి రాజేష్ కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించారు వైసీపీ పెద్దలు. ఇవే కాదు, చిత్తూరు ఎంపీ గంగాధర నెల్లూరు అసెంబ్లీ సీట్ల విషయంలోనూ గతంలో తీసుకున్న నిర్ణయాలను వైసీపీ అధిష్టానం మార్చింది. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను జీడి నెల్లూరు అసెంబ్లీకి పంపించారు. జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా ప్రకటిస్తే ఇప్పుడు ఈ రెండు మారిపోయాయి. రెడ్డప్ప తిరిగి చిత్తూరు ఎంపీగా, నారాయణస్వామి జీడి నెల్లూరు అసెంబ్లీకి వచ్చేశారు. మొన్నటి వరకు స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగోలేదన్న అధిష్టానం ఈ సీట్ల విషయంలో ఎందుకు యూటర్న్ తీసుకున్నా అనేది పార్టీ కేడర్కు అంతు చిక్కడం లేదు. లోకల్గా ఎంపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు ఏర్పడ్డాయని విమర్శలు వచ్చాయి. జీడి నెల్లూరు అసెంబ్లీ సీటు కోసం డిప్యూటీ సీఎం నారాయణస్వామి గట్టిగా పట్టుబడినట్లు తెలుస్తోంది. సీఎం జగన్పై అమితమైన స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారని నారాయణస్వామికి గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు తిరిగి సిట్టింగ్ స్థానం సంపాదించడంలోనూ అదే స్వామి భక్తిని చాటుకని ఉంటారని ప్రచారం జరుగుతుంది. మంత్రి పెద్దిరెడ్డిని సూచించిన వ్యక్తిని సహకరించేదే లేదని తేల్చేశారు నారాయణస్వామి. దాంతో మార్పు అనివార్యమైందని చెప్పుకుంటున్నారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. గుడ్ ఆఫ్టర్నూన్ అర్చన. చిత్తూరు జిల్లాకు సంబంధించి విడుదలైన 6 లిస్టులు కూడా చివరి లిస్టులో ఒక ట్విస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బదిలీలు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్టే చిత్తూరు జిల్లాలో కూడా వైసీపీ ఇన్ఛార్జీలకు సంబంధించి బదిలీలు నిర్వహించారు. అయితే ఈ బదిలీలు సంబంధించి అది రివర్స్ అయినట్టుగా, సీన్ రివర్స్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బదిలీ చేసిన స్థానాలు మనం చూస్తే ముఖ్యంగా సత్యవేడు, అలాగే తిరుపతి ఎంపీ స్థానం, అలాగే
చిత్తూరు ఎంపీ స్థానము, అలాగే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే స్థానం. దీనికి గతంలో చూస్తే సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి ఎంపీగా బదిలీ చేశారు. 4వ లిస్టులో ఈ మేరకు ప్రకటించడం జరిగింది. అలాగే తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సచివేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా మార్చడం జరిగింది. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న రెడ్డెప్పను గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి మార్చడం జరిగింది. అయితే ఈ మార్పులకు సంబంధించి మొత్తం 4 అభ్యర్థులకు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి కూడా ఈ మార్పులు అయితే ఇష్టం లేదు. ఇక తిరుపతి ఎంపీ విషయానికి వస్తే ఆయన మంచి పేరే తెచ్చుకున్నారు. గురుమూర్తి యంగ్ లీడర్ గా అటు ఢిల్లీలోను ఇటు స్థానికంగా కూడా ఆయనకి వ్యతిరేకులు కూడా ఎవరు లేరు. అయితే తనకు ఎంపీ స్థానం మార్చడం పైన ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం అధిష్టానం పైన కూడా ఒత్తిడి అయితే పెంచడం జరిగింది. అలాగే ఇంకా సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం అయితే తనకు తిరుపతి ఎంపీగా మార్చడంతో ఆయన పూర్తిగా అసంతృప్తిగా మారి ఏకంగా పార్టీని వదిలేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. పెద్దిరెడ్డి తన పైన కుట్ర చేశారన్న ఒక ఆరోపణ చూస్తూ అటు ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేక పార్టీ మారిపోయారు. నారా లోకేష్ ను ఆయన కుమారుడితో పాటు వెళ్లి కలిశారు. ఇంకా దాదాపు ఆయన టీడీపీలో చేరిక లాంఛనమని చెప్పుకోవచ్చు. ఆయన అభ్యర్థిగా టీడీపీ తరఫున సచివేడు అభ్యర్థిగా పోటీలో దిగుతానని చెప్పుకుంటున్నారు. ఇక ముఖ్యంగా మనం చూస్తే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం సంబంధించి అక్కడ నారాయణ స్వామికి గ్రూపు విభేదాలు చాలా ఉన్నాయి. కొంతమంది అయితే బహిరంగంగానే ఈసారి నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకూడదని చెప్పి నాయకులు బహిరంగంగానే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మళ్ళీ నారాయణ స్వామికి ఇస్తే గెలవడం కష్టమని అంతర్గత సర్వేలో కూడా తేలింది. దీంతో ఆయనను తప్పించేందుకు ఆయనను చిత్తూరు ఎంపీగా అభ్యర్థిగా కూడా ప్రకటిస్తూ కూడా ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే లిస్టు తన పేరు మార్పు వచ్చిందో అప్పటి నుంచి కూడా నారాయణ స్వామి అధిష్టానం పైన తీవ్ర ఒత్తిడి అయితే పెంచడం స్టార్ట్ చేశారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. తనకు మళ్ళీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గమే కేటాయించాలంటే చెప్పి ఆయన ఒత్తిడి కొనసాగించారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నూకతోటి రాజేష్ అనే వ్యక్తిని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాలని చెప్పి అధిష్టానానికి అయితే వివరాలు కూడా పంపించడం జరిగింది. ఈ నూకతోటి రాజేష్ అనే వ్యక్తి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రిగాను, అలాగే ఆ తర్వాత కాలంలో డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించిన కుతూహలమ్మకు అక్క కొడుకు ఈయన పేరు గంగాధర్ నెల్లూరు సంబంధించి కాన్స్టిట్యున్సీకి ప్రకటిస్తారని చెప్పి చాలా వరకు ప్రచారం అయితే జరిగింది. అయితే పలుసార్లు ఎమ్మెల్యే అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జగన్ కలిసి ఆయన తనకు మళ్ళీ కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వచ్చేలాగా ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రయత్నాలు కూడా ఫలించాయని చెప్పుకోవచ్చు. అలాగే తాజాగా నిన్న రాత్రి అయితే ఆ లిస్టు విడుదల చేశారో ఈ లిస్టులో నారాయణ స్వామికి మళ్ళీ కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గమే కేటాయించడం జరిగింది. ఇలా చిత్తూరు జిల్లాలో వైసీపీ ఏదైతే రివర్స్ లిస్ట్ గా చెప్పుకోవచ్చు, బదిలీలు ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే వైసీపీ భావించిందో ఇక్కడైతే బెడిసి కొట్టే జిల్లాలో చివరికి ఎవరి అభ్యర్థుల్లో ఎవరి సిట్టింగ్ స్థానాల్లో వాళ్ళకే కేటాయించిన తప్పనిసరి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అంతేకాదు ఒక ఎమ్మెల్యే కూడా ఆదిమూలం సచివేడు ఎమ్మెల్యేను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం మీద ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈ అంశం అయితే చిత్తూరు జిల్లాలో వైసీపీ అధిష్టానానికి బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. అర్చన. రైట్, థ్యాంక్ యూ వర్మ.